చంపేక. బ్రేక్లో గుర్చి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అలా చూస్తున్నారు? ఎక్కడో హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉండాల్సినోడు ఇంట్లో ఉన్నావేంటి? ఇంటెన్సివ్ కేర్ దేనికి? హలో, భుజాల్లో బుల్లెట్లు పెట్టుకుని తిరిగితే సెప్టిక్ అయిపోతే ఏళ్ళకోళం కాదు. ఏంటి సార్ హాస్పిటల్ భుజం బుల్లెట్ అంటాడేంటి సార్? అదేరా, ఆ లాయర్ గారు వచ్చి సిద్ధార్థని కాల్చేశాడు కదా, బుల్లెట్ దూరిందిరా భుజంలో. సార్ మా డైరెక్టర్ని కాపాడింది ఆయన. ఆయన ఎందుకు కాల్స్తారు సార్? ఎందుకు కల్పిస్తాడంటే ఏం చెప్తావు రా? చూడు చూడు ఇక్కడ చూడు. ఏ సార్ చెప్పండి. ఆ లాయర్ గారు నాతో కాల్పించాడు కదా సార్, ఫస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడేమో పొదలో తొప్పలు అన్నారు, ఇప్పుడేమో గన్లు బుల్లెట్లు అంటున్నారు. జెట్లాగ్ వల్లే సార్ మీకు ఈ ప్రాబ్లం. జట్లాగ్ అంటావా? అవును సార్. అందువల్ల నేను అలా ఫీల్ అవుతున్నానంటావా? ఇది కూడా నా డ్రీమ్ అంటావా? అబ్సల్యూట్లీ ఇది డ్రీమ్ ఏనండి. ఓహో. ఓ పని చేయండి, మీరు త్వరగా రెడీ అవ్వండి, నేను లొకేషన్ దిగి కార్ పంపిస్తాను. రై ఫనీ. ఇదేంటి చెంపని పుడుతుంది? ఆడేమన్నా పీకాడంటావా? నాకేం అర్థం కావట్లేదు. బుల్లెట్ దిగింది. గుడ్ మార్నింగ్. ఏం జరుగుతుంది జరుగుతుంది. ఊపిరాట్లేదా? చెప్పా కదా నీకు 360 డిగ్రీస్లో మృత్యుని చూపిస్తానని. అందుకే డీసీపీ గారు బయట సెక్యూరిటీ పెట్టాడు. నీ ఇంట్లో ఉన్న పని మనుషుల్లోనే కాదు, ఆడబెట్టిన సెక్యూరిటీలో కూడా నా మనుషులు ఉన్నారు. కిటికీ స్క్రూలు విప్పి లోపలికి రావచ్చని ఆ రోజు నువ్వు నన్ను డైవర్ట్ చేసిన, ఇప్పుడు నేను లోపలికి రావడానికి దారి చూపించావు. నువ్వు ఆ మున్నాగాడు ఎంట్రీ ఉంచి ఎగ్జిట్ మాత్రం డిలీట్ చేయించావు, కానీ ఆ డీసీపీ గార్డ్ లాగా నా ఎంట్రీ ఎగ్జిట్ రెండు డిలీట్ చేస్తాను. నువ్వు న్యాయాన్ని మోసం చేశావు, నేను నీకు నరకాన్ని పరిచయం చేశాను. ఒక హార్డ్ కోర్ క్రిమినల్ లాయర్తో గేమ్ ఆడితే ఎలా ఉంటుందో అర్థమైంది కదా. ఎంజాయ్ ద గేమ్.